హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఫంక్షన్స్లో క్యాటరింగ్ స్టైల్లో చేసే కాజు మునక్కాయ మసాలా కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను 2 మునక్కాయలను తీసుకున్నాను. వాటిని ఇలా కట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించేసుకున్నాను. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక 10 నుండి 15 వరకు జీడిపప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ములక్కాడ అనేది ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ని కొంచెం కరివేపాకుని వేసి వేయించేసుకోవాలి. ఇది వేగుతూ ఉండగానే మనం పక్కన మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక 10 జీడిపప్పు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ నువ్వులు వేసుకొని ముందు పౌడర్గా చేసుకోవాలి. ఇలా పౌడర్గా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ సరిపడా నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పేస్ట్గా రావాలి, లేకపోతే పంటికి తగులుతుందన్నమాట. ఇలా ఆనియన్స్ వేగుతున్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 3 టమాటాలని చిన్నగా కట్ చేసుకొని ఆ టమాటాలని కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. మీకు కావాలంటే ఇప్పుడు టమాటాలని ప్యూరీ చేసుకొని కూడా వేయించుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి వేయించుకొని మూత పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే వస్తాయన్నమాట. అలా వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న మునక్కాయ జీడిపప్పుని వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అందులోంచి కొంచెం నూనె బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు సరిపడా కారం, నేను 1.5 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇది కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. అది కూడా నేను బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాను. అలా చేసుకుంటే రుచి మరింత పెరుగుతుందన్నమాట. ఇప్పుడు లాస్ట్లో 1 స్పూన్ గరం మసాలా వేసుకుని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత గ్రేవీ అనేది దగ్గరికి పడుతుందన్నమాట. ఇలా దగ్గర పడే వరకు కలిపేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలి. లాస్ట్లో ఇలా 2 మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఉండి మన క్యాటరింగ్ స్టైల్లో కాజు మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.